మేము ఇక్కడ అలెప్పూజ బీచ్‌కైతే వచ్చాము. అలెప్పి వచ్చిన ప్రతి ఒక్కరు గూడా అలెప్పి హౌస్ బోటు, ఇంకా అలెప్పూజ బీచ్, ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్ గూడా ఈ 3 గూడా ఫేమస్. ఈ 3 గూడా ఖచ్చితంగా చూస్తారు. సో, ఇక్కడ కలర్‌ఫుల్‌గా గాలిపటాలైతే కనిపిస్తుందని నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను. చిన్నప్పుడైతే తాటాకులతోటి తయారు చేసుకొని యూజ్ చేసేవాళ్ళము మేమైతే. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ చేయండి ఖచ్చితంగా. అలిపికి ఎవరొచ్చినా గానీ టూరిస్టులు ఖచ్చితంగా ఈ ప్లేస్‌నైతే మిస్ అవ్వరంట. మేము ఈ బీచ్‌కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 దాటింది. సో, ఈవినింగ్ అవ్వడం వల్ల మొత్తం గూడా చాలా బావుంది. వెదర్ గానీ, ఇంకా వ్యూ గానీ చాలా బావుంది. ఈ బీచ్‌లో లైట్ హౌస్ ఉంది. ఇంకా పియర్ కూడా ఉంది. ఈ పియర్ సమ్ ఇయర్స్ బ్యాక్ ఎవరో నిర్మించారంట. దీని ప్రత్యేకం ఏంటంటే ఈ పియర్ మీద నడిస్తే మనము సముద్రంలోకి వెళ్తున్నట్లు అన్న ఫీలింగ్ ఉందంట. ఆ పియర్ కమింగ్ వీడియోలో వస్తుంది చూడండి, మిస్ అవ్వద్దు. సో, వీడియోలో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఇలా పోల్స్ మొత్తం గూడా బీచ్ లోపలికి ఉన్నాయి. సో, దీని మీద నడిస్తే మనం బీచ్ లోపలికి ఎళ్ళినట్టు అనిపిస్తుందంట. ఫీలింగ్ అయితే అలా ఉంటుందంట. సో, నేనైతే ఎక్కడ వినలేదు పియర్ అనేసి. ఈవినింగ్ అవ్వడం వల్ల బీచ్‌లోకి చాలామంది లోకల్స్ గూడా ఉన్నారు. ఎందుకంటే మలయాళంలోనే మాట్లాడుతున్నారు. టూరిస్ట్స్‌తో పాటు వాళ్ళు గూడా ఎక్కువ మందే ఉన్నారు. అదే రోజు పౌర్ణమి అంట. పౌర్ణమి వల్ల ఈ వేవ్స్ గూడా చాలా ఎక్కువున్నాయి. సో, లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. అక్కడ పోలీసులు వాళ్ళు విజిల్స్ ఏస్తూనే ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాం బీచ్‌లో మేము. మా నేమ్స్ రాసుకొని, వేవ్ ఎప్పుడొచ్చి ఎప్పుడు ఎరేజ్ అవుతుందా ఈ నేమ్, అందరి నేమ్స్ రాసుకొని, టైం పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎంజాయ్ చేశాము. యూజువల్‌గా మనకి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఈవినింగ్ 4:30 నుంచి 6 అంటే 6కి వరకు లైట్ ఉంటే వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ చాలా బాగొస్తాయి. నెక్స్ట్ ఈ బీచ్ నుంచి నెక్స్ట్ ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్‌కైతే వచ్చాము. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ గానీ, సరౌండింగ్స్ గానీ ఒకసారి చూడండి. ఈ మొత్తం గూడా కన్‌స్ట్రక్షన్ ఓల్డ్ కేరళ స్టైల్‌లో ఉంటుంది టెంపుల్ మొత్తం గూడా. ఇక్కడ మనకున్న టెంపుల్స్‌కి, ఈ టెంపుల్స్‌కి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. ఈ టెంపుల్‌లో మొత్తం గూడా మలయాళంతో పాటు ఇంగ్లీష్‌లో గూడా రాశారు. మీరు చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిచ్చాను. మొత్తం వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూసారు గదా! అయ్యప్పన్ శ్రీ అయ్యప్పన్ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, ఇంకా ఇక్కడొచ్చేసి హనుమాన్ టెంపుల్, గణేష్ టెంపుల్, శ్రీకృష్ణుడు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇంకా మెయిన్ టెంపుల్‌లో వచ్చేసి రాజరాజేశ్వరి దేవి. ఇక్కడ హనుమాన్ టెంపుల్‌కి పక్కనే ఇలా చీటీలన్నీ రాసేసి మొత్తం హ్యాంగ్ చేశారు. నేను అలా వచ్చి చూస్తూ ఉంటే ఒక ఆవిడ మలయాళంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే తనకి తెలుగు అంటే నేను తెలుగు కానీ మలయాళంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏంటంటే అక్కడ మొత్తం గూడా ఆ స్లిప్స్‌లో 101 సార్లు అంటే మొత్తం గూడా శ్రీరామ అని రాసి ఉంటారంట. మొక్కంట ఇక్కడ వాళ్ళకి. ఈ టెంపుల్ గనక చరిత్ర చూసుకున్నట్లయితే ముల్లక్కల్ అంటే మల్లె తోట అంట. అంతకుముందు ఈ టెంపుల్ నిర్మించకంటే ముందు మల్లె తోట ఉండేది. ఈ మల్లె తోటలో దేవుని విగ్రహం దొరికింది. ఇక్కడ నిర్మించారు. అందుకని ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్ అని పేరొచ్చిందంట. ధనుర్మాసంలో 41 రోజులు పూజలు బాగా చేస్తారంట. ధనుర్మాసం నవంబర్ మిడిల్‌లో వస్తుంది గదా! అప్పటి నుంచి జనవరి 11 వరకు మొత్తం గూడా చాలా చేస్తారంట. చాలా వేలాది మంది ఇక్కడికొచ్చి పూజలు చేస్తారు. మగవాళ్ళు ఈ గుడిలోకి వెళ్ళాలంటే వాళ్ళ పైన షర్ట్ మాత్రం తీసేసి లోపలికి వెళ్ళాలి. పురాణాల ప్రకారము ఈ టెంపుల్‌కి ముందు అన్నపూర్ణాదేవి విగ్రహం ఉండేదంట. విగ్రహానికొచ్చేసి ఒక చేతిలో గరిట, ఇంకొక చేతిలో వచ్చేసి కుండ ఉండేదంట.
ఇప్పుడైతే మాత్రం గర్భగుడిలో రాజరాజేశ్వరి దేవి విగ్రహం అయితే ఉంది. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.